యేసు ప్రభు నామములోనే అందరికీ వందనాలు. As Brother Sudhakar mentioned, I am visiting this assembly after a gap of maybe 3 or 4 years. 2-3 సంవత్సరాల ఖాళీ తర్వాత వ్యవధి తర్వాత నేను మరలా మీతో వచ్చానని సుధాకర్ బాబు గారు చెప్పారు. We know that today the whole world celebrates as Good Friday. మంచి శుక్రవారంగా లోకమంతటా ఈ రోజు జరుపుకునే దినమని తెలుసు. But when we look to the word of God, we don't find any such celebration as Good Friday. దేవుని వాక్యంలో నుంచి మనం చూసినప్పుడు ఇలాంటి మంచి శుక్రవారాలు ఏమీ బైబిల్లో రాయబడలేదు. Brethren assemblies as a whole, they don't have such a practice of any celebration on Good Friday. బ్రదర్న్ అసెంబ్లీగా మనం లోకమంతట్లో ఎక్కడ ఇలాంటి మంచి శుక్రవారాలు జరుపుకోవటం లేదు. But when we have a holy day, you don't have to go to work, a free day. There is nothing wrong in gathering as a meeting to remember the sufferings and the death of our Lord Jesus. సెలవు దినం కాబట్టి, అలాగే పరిశుద్ధ దినంగా లోకంలో ఎంచబడుతుంది కాబట్టి ఆయన సన్నిధిలో కొంత సమయం గడిపి మన ఉండటంలో తప్పేమీ లేదు. There are some people who visit the church only 4 times in their lifetime. 4 పర్యాయములు మాత్రమే వారి జీవితంలో సంఘానికి వచ్చే సందర్భాలు ఉన్నాయి. కొందరు 4 సార్లు మాత్రమే సంఘాన్ని దర్శిస్తారు. For the baptism, for the wedding, for Good Friday, and for the burial. బాప్తిస్మం అప్పుడు, అలాగే మంచి శుక్రవారం అప్పుడు, చనిపోయిన సందర్భాలలో, వివాహం అప్పుడు వస్తారు. So there is the danger. అక్కడే ఒక ప్రమాదం ఉంది. Some people visit only for a Christmas or a Good Friday. Afterwards, they are not seen in the church. కొంతమంది క్రిస్మస్ దినాన అలాగే మంచి శుక్రవారమే వస్తూ ఉంటారు, ఆ తర్వాత మరలా కనపడరు. That is wrong. అది కూడా తప్పే. I hope that you understand what I am telling. You should not miss the other meetings of the assembly. Don't be satisfied with a gathering like this on a Good Friday. కొన్నిసార్లు మాత్రమే ఇట్లా రావాలని నేను చెప్పటం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోనండి. ఈ మంచి శుక్రవారం మాత్రమే కాదు, అన్ని కూటాలు మనకు ప్రాముఖ్యమే. So that is where the Christendom, the nominal Christians, make the mistake. అక్కడే లోకం తప్పులో పడుతుందని మనం ఆలోచిస్తున్నాం. We are here especially to remember the Lord Jesus Christ, His sufferings, His death, all these things. యేసు ప్రభు వారి శ్రమలను జ్ఞాపకం చేసుకున్న కొరకు మనం ఇక్కడికి చేరి వచ్చాం. The death of Jesus Christ is not like the death of other people in this world. యేసు ప్రభు మరణము ఇతరుల వంటి మరణము వంటిది కాదు. All those who are taking birth in this world, they will die one day. వాళ్ళు జన్మించినట్టుగానే వారు మరణిస్తారు. జన్మించే వారందరూ ఒకరోజు మరణిస్తారు. Do we find anywhere that people remember the death of a person
like we remember the death of the Lord Jesus Christ. యేసు ప్రభు మరణాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లుగా జ్ఞాపకం చేసుకునే విధముగా ఇతరుల మరణాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరు. ఎవరైనా జ్ఞాపకం చేస్తున్నారా? We know great leader Mahatma Gandhi, our leader. మహాత్మా గాంధీ గారు ఉన్నారు, మన నాయకుడు, జాతిపిత. Do we remember his death like we remember the death of Jesus Christ? యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామా? Other leaders, Abraham Lincoln or Winston Churchill, any leader in the world, nobody remember their death as we remember the death of Jesus Christ. అబ్రహాం లింకన్ గారు, విన్స్టన్ చర్చిల్ గారు, ఇలా ప్రపంచ నాయకులు ఎంతమందో ఉన్నారు, కానీ యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా వారిని జ్ఞాపకం చేసుకోం. How people remember the death of Mahatma Gandhi? గాంధీ గారి మరణాన్ని ఎలా ప్రజలు జ్ఞాపకం పెట్టుకుంటారు? Maybe on that day he died, people will go. Some people will go to the Rajghat and offer some flowers or burn the candle, light, some small prayer. ఆ మరణదినం రోజున ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కొన్ని పువ్వులు అక్కడ అర్పించేసి కొద్ది నిమిషాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. Next remembrance is only next year, 1 year afterwards. మరలా ఆయన మరణదినం తర్వాతే ఆయనను జ్ఞాపకం చేసుకుంటారు, సంవత్సరం తర్వాతే. Is it the way we remember the Lord Jesus Christ? అలాంటిగా మన ఆ విధంగా మనం యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? Jesus Christ is the only person whose death is remembered maximum times in this world. Many times, even in a day, many times we remember the death of Jesus Christ. యేసు ప్రభు మరణాన్ని అనేక రోజులుగా అనేక విధాలుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అనేక సార్లు, ఒక్క రోజులోనే అనేక సారి, ప్రతిదినం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. Jesus Christ is not to be remembered only once in a while. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు కాదు యేసు ప్రభు వారు. He is like our bread. He is like our air we breathe for our life. ఆయన మన శ్వాస లాంటి వాడు, మన ఆహారం లాంటి వాడు. So every day we have to remember him for our spiritual life. మన ఆత్మీయ జీవితం కొరకు ప్రతి దినము మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. Why I am telling this, don't be satisfied. Oh, I attended a Good Friday meeting in the church, so it is over. There is no need of remembering Jesus, reading the Bible, going to the church. Don't have any such misunderstanding. మంచి శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం కదా, సరిపోయిందిలే అని అలా తృప్తి పడకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. When you look at the Bible, వాక్యంలో చూసినప్పుడు both about the birth and the death of Jesus, it is written in the Bible. యేసు ప్రభు జననము మరణము వాక్యములో రాయబడి ఉంది. Did you observe what is given more importance in the word of God? దేవుని వాక్యములో దేనికి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వబడిందో గుర్తుపెట్టుకున్నారా? Is it the birth of Jesus or the death of Jesus? యేసు ప్రభు జననమా లేక యేసు ప్రభు మరణమా? The death of Jesus is given more importance in the Bible. అత్యధిక ప్రాముఖ్యత యేసు ప్రభు మరణానికి ఇవ్వబడింది. In all the four gospels we read about the death of Jesus Christ. 4 సువార్తలలో యేసు ప్రభు మరణం గురించి రాయబడి ఉంది, చదువుతున్నాం. But what about the birth of Jesus? Is it written in all the four gospels? యేసు ప్రభు జననం గురించి 4 సువార్తలలో రాయబడినాయా? In only 2 gospels we read about that too in a very brief statement. 2 gospels only give the details of the birth of Jesus. కేవలం 2 సువార్తలలో మాత్రమే యేసు ప్రభు జనన విధానాన్ని రాయబడి ఉంది.
But in all the four Gospels, in a detailed manner, taking chapters together, the death of Jesus Christ is written. కానీ 4 సువార్తలలో యేసు ప్రభు మరణం గురించి సంపూర్తి వివరణ ఇవ్వబడింది. That shows how important is the death of Jesus Christ. యేసు ప్రభు మరణము ఎంత ప్రాముఖ్యతను ఇవ్వబడిందో అనేక అధ్యాయాల్లో రాయబడిన వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. What was the purpose of the coming of Jesus Christ to this world? యేసు ప్రభు తిరిగి రావటానికి ఉద్దేశం ఏంటి? ఈ భూమికి యేసు ప్రభు వచ్చే ఉద్దేశం యేసు ప్రభు తిరిగి ఈ లోకంలోనికి వచ్చే యేసు ప్రభు రావటానికి ఉద్దేశం ఏంటి? ఈ లోకంలోనికి తిరిగి రావడం అంటే మరలా రావడం. ఫస్ట్ టైం వచ్చే ఉద్దేశం ఏంటి? మొదటిసారి ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి? In order to die. He himself said, I came to die, to give my life for the people. ఆయనే చెప్పారు, నేను మనుషుల కొరకు చనిపోవటం కొరకు వస్తున్నానని. So that is the most important part of Jesus Christ, the death. That is the cream, most important part of his life. అతి ప్రాముఖ్యమైన విషయం ఆయన జీవితంలో మరణమే. Only by his death he is able to give his life to others. కేవలం ఆయన మరణము ద్వారానే మనలందరిని బ్రతికిస్తున్నాడు, మనకి జీవం ఇస్తూ ఉన్నాడు. To understand in a better manner, మీకు అర్థం రావడానికి ఉదాహరణ చెప్తాను. Suppose when we bury a corn of wheat, గోధుమ గింజను మనం నాటినప్పుడు what is happening to that corn of wheat which we buried? ఆ గోధుమ గింజను నాటిన గోధుమ గింజకు ఏం జరుగుతుంది? ఏమవుతుంది? It dies. చచ్చిపోతుంది. Its original form is gone, it is perishing, it is dying. చచ్చిపోతుంది, దాని వాస్తవ రూపాన్ని కోల్పోతుంది. But at the same time, the other side, what is happening? మరొక విధంగా ఏం జరుగుతుంది? A new plant is one side, the old corn is dying, whereas the other side, a new plant is growing. ఒకవైపు విత్తనం చనిపోతుంది, మరోవైపు మొక్క మొలుస్తూ ఉంది. So that new plant, where is it getting the life? ఆ నూతన జీవము అది ఎక్కడి నుంచి పొందుకుంటుంది? ఈ నూతన గింజ జీవం ఎక్కడి నుండి పొందారు? ఈ గింజ జీవం ఎక్కడి నుంచి పొందుకుంది? That which died. చనిపోవటం ద్వారా పొందుకుంది. So when one die, the other one getting the life. ఒకరు మరణించుట ద్వారా మరొకరు జీవాన్ని పొందుతున్నారు. అర్థమైందా? So this is the secret. When Jesus Christ died, he is able to pass on his life to others. యేసు ప్రభు మరణము ద్వారా ఆయన జీవాన్ని మనలోకి ప్రసరింపజేశాడు. అదే రహస్యం. So that is the most important part of Christianity. అదే మన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన సమయం. If you are a true Christian, you are a person who received the life of Jesus Christ by his death. ఆయన మరణం ద్వారా నిజముగా జీవాన్ని పొందుకున్న క్రైస్తవులమైతే a Christian is not one who by-hearted all the Sermon on the Mount. కొండ మీద ప్రసంగాన్ని మొత్తాన్ని కంటత పట్టడం క్రైస్తవ జీవితం కాదు. Who studied the miracles that Jesus Christ performed and gave a message on the miracles of Jesus. యేసు ప్రభు అద్భుతాలన్నీ చదివి వాటి గురించి ఒక సందేశాన్ని ఇవ్వటం కాదు. Who is a true Christian? ఎవరు నిజమైన క్రైస్తవులు? Who received the life of Jesus by believing in the death, the burial and the resurrection of Jesus. ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని జీవాన్ని పొందుకున్న వారే నిజమైన క్రైస్తవులు. Without
the death of Jesus, there is no gospel message. యేసు ప్రభు మరణం లేకుండా సువార్తనే లేదు. Why we are emphasizing these things? Because today in the modern spiritual world, in the TVs and the crusades and all, we don't hear this sort of a message. They don't talk about the death of Jesus Christ. టీవీల్లోనూ లేకపోతే అక్కడక్కడ సందర్భాల్లోనూ సందేశాలలోనూ ఆయన మరణం గురించి ఇంత విధంగా ఇంత తీవ్రంగా చెప్పటం లేదు నేటి దినాల్లో. Such gospel where the death, burial and resurrection of Jesus is not preached, it is not gospel at all. యేసు ప్రభు మరణాన్ని, సమాధి చేయబడే విధానాన్ని, పునరుద్ధాన్ని ప్రస్తావించకుండా సువార్తనే లేదు. That is why Paul is telling, we preach Christ crucified, not Christ miracle చేశారు, ప్రసంగం చేశారు. Christ crucified, that is the most important part. అద్భుతాలు చేసిన క్రీస్తును ప్రకటించడం కంటే మరణించిన క్రీస్తును, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం అని పౌలు గారు చెప్పారు. This is the day the whole world, and if it is the Friday, why I am telling, if it is, because even on that matter, even the matter that Jesus died on a Friday, even that is a disputable matter. All people don't believe that Jesus died on a Friday. There are controversies regarding that matter. లోకంలో యేసు ప్రభు శుక్రవారం నాడు చనిపోయాడు అనేది కూడా వివాదంతో కూడినదై ఉంది నేటి దినాల్లో. So if he died on a Friday, what are the things that happened to the Lord Jesus on that day? ఒకవేళ శుక్రవారమే గనక ఆయన చనిపోయి ఉంటే ఆ రోజు జరిగిన సంభవాలు ఏంటి? So in brief, as the time permits, we will meditate little bit on the sufferings of the Lord Jesus on that day. యేసు ప్రభు శ్రమల ద్వారా ఆ రోజు జరిగిన సంభవాలను కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. Before his death, we understand he suffered the maximum in this world. ఆయన మరణించక ముందు చాలా తీవ్రమైన శ్రమలను ఆయన పొందినట్లుగా మనం చదువుకున్నాం. When we preach about the sufferings of Jesus, there are some people who question that. యేసు ప్రభు శ్రమల గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. When we preach, మనం బోధించేటప్పుడు చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. How is it that only your Jesus suffered? నీ క్రీస్తు ప్రభువే ఎలాగ శ్రమ పొందాడు? నీ యేసు ప్రభు మాత్రమే శ్రమ పొందాడా? నీ యేసు ప్రభు మాత్రమే శ్రమ పొందాడా? Look at the whole world. How many people suffered and they died in this world? ప్రపంచం అంతటిలో చాలా మంది శ్రమ పొందారు, మరణించారు కదా. Some of the cruel rulers, they gave maximum pain to people and they killed people in lakhs and lakhs. రాజులు చాలా మంది, లక్షల మంది ప్రజలను క్రూరంగా చంపేశారు. Their pain, is it not pain? Only your Jesus suffered the pain. వాళ్ళు పొందింది శ్రమ కాదా? నీ ప్రభు వారే పొందిందే శ్రమనా? So how do we say that our Lord Jesus suffered the maximum than anybody else in this world? అందరికంటే ఎక్కువైన శ్రమలను యేసు ప్రభువే పొందాడని ఎలా చెప్పగలుగుతాం? Now shall we turn to the Gospel of Matthew chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం తీద్దాం. Matthew 26 and verse 38. 38వ వచనం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి. So here is one aspect of the suffering of the Lord Jesus Christ. ఆయన మరణించిన ఒక విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. శ్రమ పొందిన ఒక విధానాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. First we have to understand the difference between the suffering of Jesus and other people in this world. ఈ లోకంలో యేసు ప్రభు పొందిన శ్రమలను ఇతరులు పొందిన శ్రమలకు వ్యత్యాసాన్ని మనం చూద్దాం. The suffering of Jesus Christ we can divide into three parts. యేసు ప్రభు శ్రమలను 3 భాగాలుగా మనం విభజించవచ్చు. Why 3 parts? 3 భాగాలే ఎందుకు? Because
a man consists of three parts. మనిషి కూడా మూడు భాగాలను కలిగి ఉన్నాడు. There is the spirit, there is the mind, and there is the body. మనసు, ప్రాణము, దేహము. Usually, when we speak about suffering, it is about the suffering in the body. సహజంగా శ్రమల గురించి మాట్లాడినప్పుడు దేహపరమైన శ్రమల గురించి మనం మాట్లాడుకుంటాం. That's why people say, oh, we have seen other people also suffering. అందుకనే మనం ఇతరులు కూడా శ్రమ పొందారు అన్నట్లుగా ఆలోచిస్తున్నాం. But when we study the suffering of Jesus, we have to understand there are three types of suffering. యేసు ప్రభు శ్రమలను మనం ధ్యానం చేసినప్పుడు మూడు రకాలైనటువంటి శ్రమలను ఆయన పొందాడు, మూడు విధాలుగా. What did you read? ఇక్కడ చదివినట్లుగా something about Manasu. What is that word? మరణమగునంతగా నా ప్రాణము. నా ప్రాణం. నా ప్రాణం అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. That is about the mind of a person. మానసికమైనటువంటి శ్రమ, మనిషి యొక్క మనస్సు అక్కడ చూస్తూ ఉన్నాం. In the mind, when Jesus was in the Garden of Gethsemane, he suffered the maximum. ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు తీవ్రమైన అత్యధికమైన శ్రమను పొందాడు, మానసికమైన శ్రమను పొందాడు. Just imagine the schedule, what happened from the previous night itself, what is happening to Jesus. అంతకుముందు రాత్రి నుంచి జరిగిన సంభవాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, from the upper room with his disciples, except Judas, he is coming to the Garden of Gethsemane. యూదా తప్ప మిగతా వాళ్ళందరూ గెత్సెమనే తోటలోనికి వచ్చారు. And there Jesus told his disciples to spend time in prayer. ఆయన తన శిష్యులతో ప్రార్థనలలో గడపండి అని చెప్పాడు. And going little away, he himself is praying. కొంచెం దూరం అవతలకి వెళ్ళి ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. And we know the famous prayer. Jesus Christ is praying to his Father, let this cup pass from me, not my will, your will be done. ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. What is that గిన్నె? What is that cup that Jesus is asking to be moved from him? నా యొద్ద నుంచి తొలగించమనే ఆ గిన్నె ఏమిటి? There are controversies and different interpretations about that cup which Jesus is asking to be removed from him. చాలా వివాదాస్పదమైనటువంటి అనుకరణలు, అభిప్రాయాలు ఉన్నాయి. But we have to understand here what Jesus is asking is he is thinking about the great experience he is going to undergo very shortly. తనకు త్వరలో తను వెళ్ళబోతున్నటువంటి ఆ అనుభవంలోనికి మనం అర్థం చేసుకోవాలి. ఆ అనుభవంలో నుంచి తప్పించమని అడుగుతున్నాడు. Jesus know this is the time to go to the cross and die on the cross. ఈ సమయంలో యేసు ప్రభు వారు అప్పగింపబడి శిలువ మరణాన్ని పొందబోతున్నాడని అర్థం చేసుకుంటున్నాడు. He being God, he know everything in advance. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు ముందుగానే అన్ని సంగతులు తెలుసు. Even the hour and the minute when he is going to die, he know very well. ఏ క్షణాన చనిపోతున్నాడో, ఏ గడియలో చనిపోతున్నాడో ప్రతి దానిని క్షుణ్ణంగా ఎరిగినవాడు. So the very thought of bearing the sins of the whole world is coming to his heart very forcefully. లోకంలోని ప్రజలందరి పాపము ఆయన పైన పడుతుందనే ఆలోచన ఆయన హృదయానికి తట్టినప్పుడు, oh, it is such a heavy burden in his heart. ఆయన హృదయంలో అంత బాధను, భారాన్ని పొందుకొని ఉన్నాడు. He never did any sin. ఆయన ఏనాడు పాపం చేయలేదు. He never thought about any sin in his mind. ఆయనకు పాపపు ఛాయలే లేవన్న సంగతి తెలుసు. He was born without sin. పాపం లేకుండానే జన్మించాడు. A man ever born in this world without the touch of
sin at all. పాపం లేకుండా మరి జన్మించిన వారు ఎవరూ లేరు. Jesus, who came to this world to solve the sin question. యేసు ప్రభు పాపపు యొక్క ప్రమాదాన్ని తప్పించడానికి వచ్చాడు. Such a person becoming the sin. Think about the great controversy. అలాంటి పాపరహితుడు పాపముగా మార్చబడ్డాడు. దీన్ని మనం అర్థం చేసుకుందాం. The one who never did any sin, he is going to be made sin. పాపరహితుడిగా పుట్టినవాడు పాపముగా మార్చబడ్డాడు. He is going to be పాపం మార్చబడబోతున్నాడు సిలువలో. పాపముగా మార్చబడబోతున్నాడు సిలువలో. So when he thought about that, it was a heavy burden. That very thought itself is a heavy burden in his mind. ఆ ఆలోచనే తన హృదయంలో ఎంతో బాధను కలిగిస్తూ ఉంది. We cannot imagine that situation of Jesus. ఆ రకమైనటువంటి పరిస్థితిని మనం ఊహించలేం. Because we are sinful people. We have committed sin and we live in sin, and we cannot just imagine the pain that Jesus was undergoing. మనం పాపంలో పుట్టాం, పాపాత్ములుగా ఉన్నాం కాబట్టి ఆ రకమైనటువంటి బాధను అర్థం చేసుకోలేం. Only Jesus can fully understand all the pain and the weight when he thought about he is going to become the sin. పాపరహితుడు కాబట్టి పాప భారమంతా ఆయన పైన పడుతుందన్న ఆలోచన ఆయనను బాగా బాధించింది. I know that we cannot fully understand that pain. ఆ బాధ ఏంటో మనకు అర్థమైందని నేను అనుకోవటం లేదు. అర్థమైందా లేదా? మీకు అర్థమైందా ఆ బాధ ఏంటో? మనకు అర్థం కావడం కష్టం. మనకు అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు? We are sinful people. మనకు కూడా పాపాత్ములం కాబట్టి. Only a sinless person will understand the weight of that burden when he is thinking, I am going to become the sin for the whole world. పాపరహితుడు మాత్రమే ఆ పాప భారం అంటే ఏంటో, పాపాన్ని తీసివేయటం అంటే ఏంటో అర్థం చేసుకోగలడు. There are some people who want to lead a very holy life. చాలా మంది పరిశుద్ధ జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. And they try to keep away from sinful activities. పాప కార్యాల నుంచి వారు దూరం అవుతూ ఉంటారు. But by chance, అనుకోకుండా one day he had to tell a lie. ఎప్పుడో అనుకోకుండా ఒక అబద్ధం చెప్పవలసి వస్తుంది. What will be the mental agony of that person if he tell a lie like that? ఒకవేళ అబద్ధం చెప్పాడు అనుకోండి, ఆయన మనసులో పొందే ఆ వేదనను, బాధనను అర్థం చేసుకోవాలి. వేదన ఉందా లేదా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుందా? You have been keeping a holy life without telling any lie. అబద్ధం చెప్పకుండా పరిశుద్ధ జీవితం గడుపుతూ ఉన్నాం. But by accident, by chance, you happen to tell a lie. అనుకోకుండా ఒక అబద్ధం చెప్పేశాం. వేదన ఉందా లేదా? బాధ ఉంటుందా లేదా? To a certain extent you can understand that pain in your heart. కొంత మట్టుకు ఆ బాధ అంటే ఏంటో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. నేను అబద్ధం చెప్పానే అనే బాధను మనం అనుభవిస్తూ ఉంటాం. ఉందా లేదా? నాకు ఇలాంటి వేదన లేదండి, ఇది నాకు అలవాటు అయిపోయింది. అదేనా? ఎన్ని అబద్ధాలు చెప్పినా నాకు ఏ బాధ లేదండి, ఇవన్నీ నాకు అలవాటు అయిపోయింది అనుకుంటున్నా. If you are leading a holy life in the path of righteousness, if you tell a little lie, a white lie also, you will be pricked in your heart. నీతి మార్గంలో నడుస్తూ ఉండగా, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉండగా చిన్న అబద్ధం చెప్పినా మనం ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటాం. If that is our condition, think about Jesus Christ. It is not about a small sin, the weight of the sin of the whole world. Can you imagine the measure of that sin, that weight? పాపాత్ములమైన మనమే అంత బాధపడితే పాపరహితుడు లోక పాపం మొత్తాన్ని ఆయన పైన వేసుకున్నప్పుడు ఎంత మానసిక వేదనను అనుభవిస్తాడో. And he is praying, Father, let this cup
pass from me. అంతటి భారంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఈ గిన్నె నా నుండి నీ చిత్తమైతే తొలగించు ప్రభువా అని. Is there any way how the sin question can be solved? ఈ విధముగా ఆయన పాపాన్ని తీసివేయాలని కోరుకుంటున్నాడు. ఇది కాకుండా వేరే ఏదైనా మార్గం ఉందా ఈ పాపం మోచించడానికి? పాపం భారం తీయటానికి ఈ విధంగా కాకుండా మరొకమైన మార్గం ఏదైనా ఉందా? It is not my will, your will be done. నీ చిత్తమే జరిగించును గాక, నా చిత్తం కాదు. So we can understand the intensity of his heart. We find he is sweating blood in the garden of Gethsemane when he is thinking about this incident. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చెమట రక్తంగా మారిందంటే ఆ యొక్క తీవ్రత ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. Now the doctors, if you ask doctors, they will tell when a person is under heavy pressure, under heavy burden of thoughts, sometimes their veins, some of the veins burst and blood and sweat mix together and they come. డాక్టర్ గారిని అడిగితే ఎంతో తీవ్రమైన ఒత్తిడికి గురైన వారిలో మాత్రమే వారి నరాలు పగిలిపోయి చెమట రక్తం కలిసిపోయేంతటువంటి జరుగుతూ ఉంటుంది. So that is the mental agony of our Lord Jesus Christ. అది మానసికమైనటువంటి వేదనను యేసు ప్రభు సిలువలో భరించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. So not only the physical pain, this mental pain is more serious actually than the physical pain. శరీర బాధ కంటే, శరీర శ్రమల కంటే మానసికమైన వేదనే ఎంతో తీవ్రమైనది. So in that night, this is one of the pains that Jesus had to undergo. ఆ రాత్రి ఆయన అనుభవించినటువంటి శ్రమలలో మానసికమైనటువంటి వేదన ఒకటి. Now we will think about the other two pains also, just they are all connected together. మిగతా రెండు రకాలైనటువంటి బాధలను శ్రమలను కూడా ఒకదానికొకటి కలుసుకున్న సంగతి చూస్తున్నాం. Just turn to Matthew 27 and verse 26. 27వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనాన్ని చదువుతున్నాను. యూదా వారు భోజనం చేయుచుండగా ఒక రొట్టె. Matthew 27, 26. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. Now coming the next pain. మరొకమైనటువంటి బాధను మనం ఇక్కడ చూస్తున్నాం. It is the physical pain. శారీరకమైనటువంటి శ్రమ. The first pain, mental pain that happened in the garden of Gethsemane. మొదటిది గెత్సెమనే తోటలో మానసికమైన వేదనను అనుభవించిన దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. To remember easily, in English it is easy to remember, starting with G, God, pain of Gethsemane. ఇంగ్లీష్లో జీతో అది ప్రారంభమవుతుంది, గెత్సెమనే తోట శ్రమను. No, we know what is happening. Jesus is taken to different places for questioning. ఆయన తీర్పు తీర్చే సమయంలో రకరకాల ప్రదేశాలకు ఆయన తిప్పబడ్డాడు. Taken to Annas, then Caiaphas, అన్నా దగ్గరకు, కైపా దగ్గరకు ఆయన తీసుకురాబడ్డాడు. then to the Sanhedrin, సన్హెడ్రిన్ సభకు ఆయన తీసుకురాబడ్డాడు. then to Pilate, పిలాతు దగ్గరకు తీసుకురాబడ్డాడు. and then to Herod, హేరోదు దగ్గరకు తీసుకురాబడ్డాడు. and again back to Pilate. మళ్ళా పిలాతు దగ్గరకు ఆయన కొనిపోబడ్డాడు, తీసుకురాబడ్డాడు. 6 courts Jesus was taken from one place to another to be examined by the religious authorities and political authorities. రాజకీయమైనటువంటి న్యాయస్థానాలకు, మతపరమైనటువంటి న్యాయస్థానాలకు 6 న్యాయస్థానాలకు ఆయన తీసుకురాబడ్డాడు. So here what we find is he is standing before Pilate. పిలాతు దగ్గర ఎదురు నిలబడ్డ సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. That place is known as Gabbatha. గబ్బాతా అనే ప్రదేశము. First one Gethsemane, afterwards Gabbatha. ఫస్ట్ మనం మొదటగా గెత్సెమనే తోటను చూసాం, ఇప్పుడు గబ్బాతా అనే ప్రదేశాన్ని చూస్తున్నాం.
the Jewish religious leaders took Jesus to Pilate. యూదా మత ప్రవీణులు ఆయనను పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. But the religious leaders not willing to enter into the room of Pilate. ఈ మతాచారులు ఆ రాజకీయమైనటువంటి న్యాయస్థానానికి వెళ్ళటం ఇష్టం లేదు. పిలాతు దగ్గరికి లోపల పోవడానికి ఇష్టం లేదు. పిలాతు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదు. Why? ఎందుకని? This is the Passover week. ఇది పస్కా పండుగ సమయం. Pilate is a Gentile. He is a Roman person. పిలాతు రోమని న్యాయాధికారి, అన్యుడు. So Jewish people believe if they go near a Gentile, Pilate, they will be defiled if they go near Pilate. ఈ అన్యుడైన పిలాతు దగ్గరికి వెళితే వారు అపవిత్రపరచబడతారని ఆలోచించారు. So Pilate himself is coming out to meet the Jewish people, leaders. అందుకే పిలాతే అక్కడి నుంచి బయటకు వచ్చాడు వీళ్ళని కలుసుకునడానికి. So there is a place for this sort of judgment. ఈ రకమైనటువంటి న్యాయస్థానం దగ్గర అక్కడ ఉన్నాడు, తీర్పు దగ్గర అక్కడ ఉన్నారు. That place is known as Gabbatha. ఆ ప్రదేశం పేరే గబ్బాతా అని మనం చూస్తున్నాం. No time to explain everything that happened in Gabbatha. గబ్బాతా దగ్గర జరిగినవన్నీ మనం ఆలోచించట్లేదు కానీ, But finally Pilate is giving judgment to punish the Lord Jesus Christ. యేసు ప్రభువుని శిక్షించటం కొరకు పిలాతు ఈ తీర్పునిచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. He tried various methods. This Pilate tried various methods to set free Jesus Christ. యేసు ప్రభువును విడుదల చేయటానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. First he told the Jewish people, this is something connected with your religion. You take it to your religious court and do whatever is there as per your religion. మొదటగా ఇది మీ మతపరమైనటువంటి సమస్య, మీ న్యాయాధిప స్థానంలో తీర్చుకోండి అని చెప్పి పంపించాడు. But they said, no sir, this is not only religious matter, this is something to do with politics also. ఇది మతానుసారమైన సమస్య కాదు, రాజకీయమైన సమస్య అని వాళ్ళు చెప్పారు. మతం మాత్రం కాదు, రాజకీయం కూడా ఉంది. వాట్ ఇస్ ద రాజకీయం? దిస్ మ్యాన్ ఈస్ ఫర్బిడింగ్ పీపుల్ టు పే ట్యాక్స్ టు రోమ్. రోమా ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని ఈయన వారిని ప్రోత్సహించాడని చెప్తున్నారు. అండ్ హీ ఈస్ ఆల్సో క్లెయిమింగ్ టు బి ద కింగ్ ఆఫ్ ద జూయిష్ పీపుల్. ఈయన యూదులకు రాజు అని తనకు తానే ఏర్పాటు చేసుకుంటున్నాడు. So these are all political accusations. ఇవన్నీ రాజకీయమైనటువంటి ఆరోపణలు. That is why he is taken to Pilate. అందుకనే పిలాతు దగ్గరకు ఆయన తీసుకురాబడ్డాడు. And not only that, Jewish people don't have the power to put somebody on death. అంత మాత్రమే కాదు, యూదా మత ప్రవీణులకు సిలువ వేసే అధికారం లేదు. So what Jewish people want is the death of Jesus, nothing less than that. ఆయన మరణించాల్సిందే అని వారు గట్టిగా పట్టుకున్నారు. So they accused, the Jewish people accused, from Galilee onwards to Jerusalem, this man is teaching false teachings. ఆయన బోధిస్తున్నాడని, ఆ తప్పుడు బోధలు బోధిస్తున్నాడని వారు ఆయన పైన ఆరోపించేశారు. So Pilate heard the word Galilee. గలిలీ అనే పదాన్ని, ఆ ఊరి ప్రదేశాన్ని పిలాతు విన్నాడు. So he caught on that word Galilee. గలిలీ అనే పదాన్ని పట్టుకొని, So is he from Galilee? ఆయన గలిలీయుడా అని అడిగాడు. Oh, then it is not my responsibility. There is another ruler for Galilee. ఆ ప్రదేశం నాకు సంబంధించింది కాదు, మరి ఒక రాజు ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పాడు. That is Herod. అదే ఆయనే హేరోదు. At that time, Herod was also in Jerusalem. ఆ సమయంలో హేరోదు కూడా యెరూషలేములోనే ఉన్నాడు. So Pilate thought, this is the best thing. I will send Jesus to Herod. నేను హేరోదు దగ్గరికి పంపించి ఈయన విడుదల చేయొచ్చని పిలాతు అనుకున్నాడు.
Herod asked some questions. He could not find anything wrong with Jesus. ఆయన కూడా కొన్ని ప్రశ్నలు అడిగాడు, ఏ అపరాధము ఆయనలో కనుగొనలేదు. Herod just mocked him and put on some new cloth and something and ridiculed him and sent him back to Pilate. ఆయనను అపహాసించి ఆయనను అవమానపరిచి మరలా పిలాతు దగ్గరకు ఆయన పంపించాడు. So Pilate told the Jewish people, see, I find no fault. Herod tried Jesus. He is also finding no faults. ఈయన దగ్గర ఏ నేరం నేను కనుగొనలేదు, హేరోదు కూడా కనుగొనలేకపోయాడు. So I will do one thing. నేను ఒక పని చేస్తాను. As per the custom of the Jewish people, during the important festivals, there is the practice of setting some people free. ఈ పండుగ సమయంలో ఎవరినైనా ఒకరిని విడుదల చేయటం ఆచారంగా వస్తుంది కదా. Maybe sometimes more also in every nation, important function, Independence Day, Republic Day, important birthday of king, or so they will set free some of the prisoners. That is the practice in many countries. చాలా దేశాలలో రాజు పుట్టిన సందర్భంలోనో స్వతంత్ర సందర్భంలోనో కొంతమంది నేరస్తులను విడుదల చేసే ఆచారం ఉంది. So Pilate thought, I will use this method. I will tell these people I can set him free because of your custom. ఈ ఆచారాన్ని ఉపయోగించుకొని ఆయనను విడుదల చేయాలని అనుకున్నాడు. Again the Jewish people said, no. మళ్ళా యూదా ప్రజలు దానిని తిరస్కరించారు. If you want to set somebody free, there is another person, his name is Barabbas. You set him free. మీరు ఎవరినైనా విడుదల చేయాలని అనుకుంటే బరబ్బాను విడుదల చేయండి అని ఆయన కోరుకున్నారు. See, the Jewish people, after the blood of Jesus, they don't want to set Jesus free. యేసు ప్రభువుని వారు విడుదల చేయటం వారికి ఇష్టం లేదు. So one method or the other, Pilate is trying to set Jesus free, but the Jewish people, after Jesus, the blood of Jesus. ఏదో ఒక విధంగా పిలాతు యేసు ప్రభువును విడుదల చేయాలని కోరుకుంటే వీరు మాత్రం యూదా ప్రజలు మాత్రం ఆయన రక్తాన్ని చిందించాలని రక్తాపరాధాన్ని కోరుకున్నారు. In the meantime, in the middle, something happened. ఈ మధ్య కాలంలో ఒక సంగతి జరిగింది. Pilate received a message from his wife. పిలాతు తన భార్య దగ్గర నుంచి ఒక సందేశాన్ని పొందాడు. What is that? ఏంటది? Don't have anything to do with this innocent man. ఈ నిరపరాధి జోలికి వెళ్ళొద్దు అని ఆవిడ చెప్పింది. That is again another shock for this Pilate. ఇదొక మరి ఒక తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని అనుకున్నాడు. She was a well-educated woman. He used to listen to her advice. ఆమె చాలా విద్యావంతురాలు. ఆయన ఆమె సలహాను పాటించాలి. So Pilate wanted to set Jesus free. పిలాతు యేసు ప్రభువును విడుదల చేయాలని కోరుకున్నాడు. So in the whole story of the crucifixion of Jesus, యేసు ప్రభు మరణం చుట్టూ ఉన్నటువంటి సంగతులు అన్ని చూస్తే only one voice of a woman come in between. ఒక స్త్రీ మాటను మాత్రమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకే ఒక స్త్రీ మధ్యలో వస్తున్నాయి. ఒకే ఒక స్త్రీ ఈ సందర్భంలో చూస్తూ ఉన్నాం. ఎవరు? పిలాతు భార్య యొక్క స్వరం. వేరే ఎవరి స్త్రీల స్వరం వినడం లేదు. పిలాతు భార్య స్వరం. But the Jewish people never allowed to set Jesus free. They said, we will set Barabbas free, not Jesus. అయినప్పటికీ యేసు ప్రభువుని విడుదల చేయటం ఈ యూదులకు ఇష్టం లేకుండా బరబ్బాను మాత్రమే కోరుకున్నారు. So you can understand the agony of Pilate. పిలాతు యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. One method after other method, he is trying various methods to set Jesus free. రకరకాల పద్ధతులను యేసు ప్రభువుని విడుదల చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తే యూదులు ఒప్పుకోలేదు. But finally one idea coming to Pilate. చివరిగా ఆయనకు ఒక ఆలోచన తట్టింది. I will punish this man in such a way
that whoever see this man will have some compassion upon this man. ఆయన చూసిన వారందరూ దయ పొందినట్లు జాలి పొందినట్లు ఆయనను చిత్రవధ చేసి విడుదల చేద్దాం అని అనుకున్నాడు. That is why he ordered the soldiers to beat him terribly. కొరడలతో కొట్టించటం కొరకై ఆయన సైనికులకు ఆజ్ఞనిచ్చాడు. So there is a post, pillar-like post. The culprit will be tied both hand to that post. ఒక స్తంభానికి ఆ రెండు చేతులను ఇట్లా కట్టేసి There will be two soldiers standing both sides. ఇద్దరు సైనికులు ఇరువైపులా నించొని So they will have the whip, koradalu, the whip, wooden frame will be there, handle will be there. ఆ కొరడాను చెక్కతో పట్టుకోగలిగినటువంటి పిడిని కలిగిన కొరడాను పట్టుకొని There will be leather strap, 4 or 5 leather strap attached to that handle. తోలుతో చేసినటువంటి వారితో చేసినటువంటి ఆ కొరడాను చూసుకొని At the end of the leather strap, maybe iron pieces, maybe nail, maybe glass, different item they use at the end of that leather ఆ strap. కొరడాకున్న వారుల చివర గాజు పెంకులు మేకులు లేదా ఇనుపు మొక్కలు ఏవైనా తగిలిచ్చి ఉంటాయి దానికి. So two soldiers standing both side start beating one after the other. ఆ స్తంభానికి ఇరువైపులా ఆయన శరీరానికి ఇరువైపులా ఉంటూ ఆయనకు రెండు వైపులా తీవ్రంగా కొడుతూ ఉన్నారు. It's terrible beating. చాలా చిత్రవధగా చేస్తూ ఉన్నారు. As he is beaten by one soldier, sometimes that iron piece or nail or glass piece will enter deep inside the body of the victim. ఒక సైనికుడు కొడుతూ ఉండగా ఆ వారులకు కొరడా వారులకు చివరున్న మేకులు లోపలికి దిగి మాంసాన్ని సైతం చీల్చివేస్తూ ఉన్నాయి. Sometimes inside the stomach the piece go inside and the intestine brought out of the stomach. లోపల ఉన్న పేగులతో సహితం గుచ్చుకొని పోయి దానిని కూడా బయటికి లాగుతున్నటువంటి సందర్భం. Minimum of 39 beatings like that. 39 దెబ్బలు కొట్టబడటం మనం చూసాం. The history says sometimes some of these victims die in that spot itself because of the beating. ఆ దెబ్బలకే చాలా వరకు చచ్చిపోతారని చరిత్రలో రాయబడ్డాయి. So this is the type of beating the Lord Jesus received there. ఆ రకమైనటువంటి శారీరకమైన శ్రమను ఆ రోజు ఆయన పొందాడు. What is their intention? వాళ్ళ ఉద్దేశం ఏంటి? By looking at this person after the beating, these hard-hearted Roman Jewish leaders, they should melt their heart. That is their intention. ఈ దెబ్బలను చూసి కఠినాత్ములైన యూదులు సైతం కరిగిపోవాలనే ఉద్దేశంతో ఇలాంటి గొప్ప శ్రమలను దెబ్బలను అప్పగించారు. Pilate thought when they see this Jesus like this, completely bruised and broken, they will say, at least he is sufficiently beaten. Chalu. Now they can warn him, be careful, don't commit these sort of things, don't say something like this again. Okay, go. ఈ శరీర బాధను ఆ శరీర చీల్చివేతను చిత్రవాదను చూసి కఠినాత్ములైన యూదులు చాలే అని అంటారనుకొని పిలాతు ఈ ప్రయోగాన్ని చేశాడు. That is what they thought. But when Jesus was brought before them and Pilate said, behold the man, look at the man Jesus. ఇదిగో ఈ మనిషిని చూడండి అని ఆయనే పిలాతు ఆ యూదులకు చూపించాడు. What the Jewish people said? యూదులు ఏమన్నారు? విడుదల చేయండి చెప్పారా? Crucify him. See the hard-hearted Jewish people. అయినా ఆ కఠినాత్ములు కరగక అంత మాత్రంతో తృప్తి పొందక సిలువ వేయండి అని కేకలు వేశారు. So this is the pain he has undertaken in his body. ఆయన శరీరములో ఆయన పొందినటువంటి రెండో రకమైనటువంటి శ్రమను మనం చూస్తూ ఉన్నాం. The first pain, the pain of the soul or the mind.
మానసికమైన వేదనను మొదటిసారి పొందాడు గెత్సెమనే తోటలో. That is Gethsemane. అది గెత్సెమనే తోట. The second pain is the pain of his body. ఆయన శరీరములో శ్రమలను గాయాలను పొందాడు. Where it happened? గబ్బాతాలో జరిగింది. It happened in Gabbatha. Now there is the greatest pain coming. ఇంతకంటే గొప్ప శ్రమను ఆయన పొందబోతూ ఉన్నాడు. Coming to chapter 27, 27వ అధ్యాయము verse 46. 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. So where this is happening? ఇది ఎక్కడ జరిగింది? Golgotha. గొల్గోతాలో జరిగింది. That's why I said in English all these words starting with a G. ఇంగ్లీష్లో ఈ 3 ప్రదేశాలు జీ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. The pain of Gethsemane, గెత్సెమనే తోటలో మానసిక వేదన, the pain of Gabbatha, గబ్బతాలో ఆయన శారీరకమైన శ్రమ, and Golgotha. గొల్గోతా పర్వతం పైన. That is the spiritual pain. ఆత్మీయమైనటువంటి వేదనను. How do we know that? అది ఎలా తెలుసుకోగలుగుతున్నాం? See the cry of the Lord Jesus. యేసు ప్రభు వేసిన కేకను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. My God, why have you forsaken me? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. So this is a spiritual problem Jesus is going through. ఆయన ఆత్మీయమైనటువంటి శ్రమను పొందుకుంటున్నాడు. Who is rejected by God? Who is forsaken by God in this world? దేవుని చేత విడవబడిన వాడు ఎవడు ఈ లోకంలో? The Bible says that if you cry unto God, God will never forsake anybody. దేవుని వైపు చూసి ఎవరైనా కేక వేస్తే ఎవరిని ఆయన విడిచిపెట్టనని చెప్పాడు. But who are forsaken by God? కానీ దేవుని చేత విడవబడిన వారు ఎవరు? Only one group of people forsaken by God. ఒక రకమైనటువంటి గుంపు మాత్రమే దేవుని చేత ఎడబాసిన వారు. That is the group that end up in the lake of fire. అగ్ని గంధకములో పడవేయబడిన వారు మాత్రమే ఆయన చేత విడవబడిన వారు. After ending up in the lake of fire, if somebody cry from that place, God will not answer. నరకంలో పడిన వారు వేసే కేకలను మాత్రమే ఆయన వినడు. మిగతా ఎవరు కేకలు వేసినా ఆయన అంగీకరిస్తాడు. As you are alive today, if you cry, whatever crime you committed, whoever you are, whatever sin you committed, if you cry unto God, God will answer your prayer. ఏ విధమైన తప్పులో ఉన్నా అపరాధంలో ఉన్నా దేవుని వైపు చూసి కేక వేసినప్పుడు ఆయన మన కేకలను స్వీకరిస్తాడు. Such a loving, such a gracious God our God. అలాంటి ప్రేమ కలిగిన కృప కలిగిన దేవుడు ఆయన. But here is one man, his own son Lord Jesus Christ. He is crying, my God, why have you forsaken me? దేవుని సొంత కుమారుడు వేసే కేకను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. What for he ended up in such a place? అలాంటి ప్రదేశానికి అలాంటి స్థితికి ఆయన ఎందుకు వెళ్ళాడు? He is undergoing the experience of that hell as he is hanging on the cross. ఆయన శిలువ పైన వేలాడుతూ ఉండగా నరక వేదనను ఆయన అనుభవించాడు. Why he is suffering? ఎందుకు అంత శ్రమ పొందాడు? In order that you and I should not end up in the lake of fire one నీ day. జీవితం నా జీవితం నరకంలో పడకూడదని ఆయనే నరక వేదనను అనుభవించాడు. In my place the Lord Jesus suffered hell as he is hanging on the cross. నా స్థానమందు ఆయన నరక బాధను అనుభవించాడు. It is the greatest pain, that is the spiritual pain. ఆయన ఆత్మీయమైన వేదనను తీవ్రమైన అత్యధికమైన బాధను అక్కడ పొందాడు. The spirit of a person is separated from God. That is the greatest pain. ఆత్మ దేవుని నుంచి దూరం వెళ్ళిపోవటమే అత్యధికమైన ఘోరమైనటువంటి పరిస్థితి. My dear friends, you should not end up in such a situation. నా స్నేహితులారా, మీలో ఎవరు అలాంటి స్థితికి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. You can believe in the Lord Jesus Christ today, and your spirit can enter into relationship with God in heaven. యేసు ప్రభువందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో పాటు మనం ఇప్పుడు పరలోకంలో చేరగలుగుతాం. నరకానికి వెళ్ళం.
What happened in the Garden of Eden when man committed sin? ఆ ఏదెను తోటలో మనిషి పాపం చేసినప్పుడు ఏం జరిగింది? His spirit was separated from God. That is what happened first. ఆత్మ దేవుని నుంచి దూరం అయిపోయింది. అది అక్కడ జరిగింది. That is separation from God, the spiritual separation. దేవుని నుంచి వేరైపోయాడు ఆత్మీయంగా. Who can bring you back to Jesus Christ? మరలా యేసు ప్రభు దగ్గరికి మనల్ని ఎవరు చేరుస్తారు? Only Jesus. యేసు ప్రభు వారు మనల్ని చేరుస్తారు. By his death, burial on the cross of and the resurrection on the cross of Calvary. ఆయన మరణం, సమాధి చేయబడటం, పునరుద్ధానం మాత్రమే మరలా దేవుని దగ్గరకు మనలను సమీపింపచేస్తూ ఉంది. When you receive the Lord Jesus Christ into your heart, నీ హృదయంలోనికి యేసు ప్రభువుని తీసుకున్నప్పుడు the life of Jesus you are receiving. దేవుని యేసు ప్రభువు జీవాన్ని మనం పొందుకుంటున్నాం. Your dead spirit is quickened. Your dead spirit get life again. మరణ పొందిన ఆత్మ మరలా జీవింపచేస్తూ ఉంది. And with that spirit you can enter into the presence of the holy God in heaven. ఆ ఆత్మ చేత మనం దేవుని పరిశుద్ధ సన్నిధిని చేరుకోగలుగుతున్నాం. Lost man, sinful man is restored back to God again. దేవుని నుంచి దూరం అయిపోయిన వాడు మరలా దేవునికి సమీపంగా చేరే అవకాశాన్ని పొందాడు. This is real celebration of Good Friday. అదే మంచి శుక్రవారం మనం జరుపుకుంటున్న ముఖ్య ఉద్దేశం. So far we were thinking about all the agony and the pain of Jesus Christ. అప్పటి వరకు యేసు ప్రభువు పొందినటువంటి వేదనను మనం చూసాం. So a person who suffered so much like this, how it can be a Good Friday? అలాంటి మరణం పొందిన good, what do you mean by good? మంచి అంటే ఏంటి? So far we were thinking about all the suffering of Jesus. ఆయన శ్రమలన్నిటిని మనం ఇప్పుడు చూసాం కదా. Is it good? అది మంచిదా? మంచిదా? మంచిదేనా చెప్పండి. Humanly speaking, no good in that. దానిలో ఏ మాత్రం మంచి లేదు. Then God made it good. కానీ దానినే ఒక మంచి పరిణామంగా దేవుడు చేశాడు. What is that? ఏంటది? If you believe in that Jesus who died on the cross, you get a new life. యేసు ప్రభువందు విశ్వాసం ఉంచుట ద్వారా నూతన జీవాన్ని మనం పొందుకుంటాం. You will not go to hell. మనం నరకంలోనికి వెళ్ళాం. You will be with Jesus. యేసు ప్రభుతో ఉంటాం. This is real celebration of Good Friday. అదే నిజమైన మంచి శుక్రవారం యొక్క ఉద్దేశం, ప్రాముఖ్యత. I hope within the given time you got the meaning of the message. If you got any doubt, you stay back. We will be happy to share with you. నాకు ఇవ్వబడిన సమయంలో నేను మీకు ఆయన సందేశాన్ని అందించాను. దీనిలో ఏదైనా మీకు డౌట్ ఉంటే నన్ను వచ్చి ఆగండి, కలవండి. May the Lord's name be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక.